మనం ఎదుటివారితో మాట్లాడే సమయంలో నోటి నుండి దుర్వాసన వస్తే అది మనకి మనతో ఉన్న వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామందికి ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనం చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ నోటి దుర్వాసనను ఒక్క రోజులో చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా నోరు, దంతాలు, చిగుళ్ళ సంబంధిత సమస్యల నుండి ఎలా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సి విటమిన్లు నోటిలో ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్తో పోరాడేందుకు సహకరిస్తాయి. ఉసిరిలో ఉండే సహజ గుణాలు నోటి దుర్వాసనని దూరం చేస్తాయి. రోజు ఒక తాజా ఉసిరికాయ లేదా సగం కప్పు నీటిలో ఉసిరికాయ పొడి కానీ తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి కొంత ఊరట పొందవచ్చు. వేప పుప్పిళ్ళకి కారణమయ్యే బ్యాక్టీరియాను అంతమొందించే గుణాలు ఈ వేపలో ఉంటాయి. దృఢమైన దంతాల కోసం వేప ఉపయోగపడుతుంది. వేప ఆకుల రసాన్ని తీసి దంతాలపై రుద్దుకొని ఆ తరువాత వేడి నీళ్ళతో కడిగేస్తే దంతాలు శుభ్రం అవుతాయి. రోజుకు ఒకసారి లేదా 2 సార్లు ఈ విధంగా చేయడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చు. లవంగాలు దంతాల నొప్పికి ఉపశమనం ఇవ్వడంతో పాటు పుప్పిళ్ళు పక్కనున్న దంతాలకి వ్యాపించకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. టేబుల్ స్పూన్ నువ్వుల నూనెలో కొన్ని చుక్కల లవంగాల నూనెని మిశ్రమంగా కలిపి దూదిపింజె సహాయంతో ఆ మిశ్రమాన్ని పుప్పి పళ్ళపై రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. లవంగాల్ని నమిలితే వచ్చే రసం కూడా దంతాలకి ఎంతో మేలు చేస్తుంది. వంట సోడాలో ఉండే గుణాలు నోటిలో ఉండే ఆమ్లాలని తగిన విధంగా కంట్రోల్ చేస్తుంది. ఫలితంగా దంతాలకి పుప్పులు రాకుండా ఉంటాయి. అయితే దీని వాడకం పట్ల కాస్త జాగ్రత్తలు వహించకపోతే దుష్పరిణామాలు తప్పవు. ముఖ్యంగా దీనిని ప్రతిరోజు తీసుకోకూడదు. అలా చేయడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర చెడిపోయే ప్రమాదం ఉంది. నీటితో తడిపిన బ్రష్పై కాసింత బేకింగ్ సోడాను తీసుకొని బ్రషింగ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే రోజు తప్పించి రోజు ఓ వారం రోజులకి మించి ఇలా బ్రషింగ్ చేయకూడదు. ఈ తరహా చిన్న చిన్న అలవాట్లతో నోటి సంబంధిత సమస్యలని దరిచేరనివ్వకుండా దూరంగా పెట్టవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.